ఇప్పటికీ కూడా మన సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయిన వాళ్ళు చెడగొట్టిపోయి ఈరోజు మేము ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు, మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరున్నప్పుడు ఏసీబీ కేసుల ఫైల్స్ ఏమన్నా ఒకటన్నా క్లియర్ చేశారా? చాలా వందల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దానికి ఒక రూలు రెగ్యులేషన్ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి. అటువంటివి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజ్లు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై, నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది మీరు ఎట్లా అంటే తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు కనీస మన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం అనేది చాలా బాధాకరం. అందులో ఎడ్యుకేటెడ్స్ యుఎస్ నుంచి రాస్తూ ఉన్నారు, లేకపోతే దుబాయ్ నుంచి రాస్తూ ఉన్నారు. అసలు దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు భయపడేవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు ఇయ్యంది పని చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈరోజు మా దగ్గరకు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా దగ్గరకు ఫైల్స్ వస్తున్నాయి, పోతా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏంటంటే కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది. ఈరోజు ఏసీబీ ఫైల్స్ క్లియర్ కాలేదు అంటే దానికి కారణం ఏందో ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏసీబీది జనరల్గా రొటీన్లో వెళ్ళిపోవాలి, కానీ పోలేదు. వాళ్ళకి ఏ ఫైల్ అవసరం అంటే ఈరోజు కాళేశ్వరం ఫైల్ రమ్మంటే కాళేశ్వరం ఫైలే కేసీఆర్ ముందడికి వచ్చేది, మేడిగడ్డ ఫైల్ రమ్మంటే మేడిగడ్డ ఫైలే కేసీఆర్ దగ్గరకు వచ్చేది. వాళ్ళు నన్ను అడిగితే కొన్నిటి మీద సంతకాలు కూడా పెట్టలేదు. మొన్న మీరు చూశారు కదా కార్ రేసింగ్ దానికి. అంటే వాళ్ళు దొరకకుండా, వాళ్ళు చేసే అవినీతి బయటపడకుండా తప్పించుకునేటువంటి కార్యక్రమం చేసి అధికారులను బలి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆ విధంగా మేము చేయడం లేదండి. మేము చేసే ప్రతి ఫైలు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని అధికారులకు, అన్ని సెక్షన్లకు వెళ్ళి లాస్ట్కు మా దగ్గరకు వచ్చి, మా దగ్గర నుంచి డిప్యూటీ సీఎంకి కొన్ని పోతాయి, నా స్టేజ్లో కొన్ని ఆగిపోతాయి, కొన్ని డిప్యూటీ సీఎం స్టేజ్లో పోతాయి, కొన్ని సీఎం స్టేజ్లోకి పోతాయి. అవన్నీ కూడా మేము అన్ని పంపించిన తర్వాత సీఎం గారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మేము జీవోస్ ఇష్యూ చేస్తాం. అంతేగాని మేము అవినీతితోటి అడ్డదిడ్డంగా రూల్స్ వయలేట్ చేసి ఎక్కడా కూడా ఈరోజు ఏ ఒక్క పని కూడా చెయ్యలేదు. అది నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. మీరు ఏదైతే మా మీద వేసిన దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తూ, మరి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మీడియా మిత్రులు, మీకు తెలుసు ఏం జరిగింది గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతూ ఉంది అనేది మీకు తెలుసు. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మీరు కూడా మాకు వెంట ఉండి సహకరించాలని కోరుకుంటూ సెలవు.